అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు సాయి మీనాక్షి కలెక్షన్స్. ఈ పూట న్యూ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాము. అందరికీ కూడా అందుబాటు ధరల్లో రీజనబుల్ ప్రైజెస్కి అయితే వస్తున్నాయి. 150కి మీకు దుప్పట్టా అండి. 150కి అది కూడా మనకి ఫాక్స్ జార్జెట్ మీద మొత్తం కూడా ఇలా చికెన్ కారీ వర్క్ అయితే వచ్చేస్తుందండి. ఇది వచ్చేటప్పటికి మనకి 2 నుంచి 2.5 ఉంటాయని తీసుకోండి. ప్రతి ఒక్కటి కూడా ఇదిగోండి ఇలా వర్క్ వస్తుంది అనమాట. నేను బ్యాక్ తిప్పానండి. మీకు దుప్పట్టా డిజిటల్ ప్రింట్ వస్తుంది. మనకి ప్లెయిన్ చక్కగా డ్రెస్సెస్ మీదకి, ప్లెయిన్ డ్రెస్సెస్ మీదకి, మల్టీ కలర్ డ్రెస్సెస్ మీదకి లేదా టాప్గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. మన ఐడియాలజీని బట్టి ఇది మనం డిజైన్ చేయించుకోవచ్చు అండి. డిజిటల్ ప్రింట్ వస్తుంది. ఓకేనా. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి గుర్దేవ్ వాళ్ళదండి. ఫాక్స్ జార్జెట్ అనమాట. 150 రూపీస్ పడుతుందండి. 150 రూపాయలు పడుతుంది. ఇదిగోండి రెండు పక్కల కూడా ఈ వర్క్ కూడా ఇచ్చేసారు మనకి. సేమ్ ఇలా థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చేసారు. వాషబుల్ అండి, చక్కగా వాష్ చేసుకోవచ్చు. సూపర్ అయితే ఉన్నాయి. ఉన్న కలెక్షన్ అయితే ఫాస్ట్గా వేస్తాను. ఇందులో కొన్ని లెనిన్ ఫ్యాబ్రిక్స్ కూడా వచ్చాయి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్స్ప్లెయిన్ చేశాక మీరు తీసుకోండి. 2 నుంచి 2.5 ఉంటాయని తీసుకోండి. ఇది వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలా వస్తుంది. ఇది ఈ దుప్పట్టా డిజైన్ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. ఓకే. ఇదిగోండి పైవైపు వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది అనమాట. మొత్తం అన్నీ కూడా చికెన్ కర్రీ వర్క్ అయితే వస్తాయి. 150 అండి. ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 150 పడుతుంది. మీకు 60 రూపాయల షిప్పింగ్లో దాదాపు ఒక 5 దుప్పటాస్ పంపిస్తామండి. 5 దుప్పటాస్ వరకు మీరు తీసుకుంటే 60 పడుతుంది మీకు. ఇది వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా వస్తుంది. కమలాలతో వస్తుంది. డ్యూయల్ షేడ్ అనమాట. 2 షేడ్స్ కనిపిస్తూ ఉంటుంది దుప్పట్టాకి. డిజిటల్ ప్రింట్ ప్రతిదానికి కూడా చికెన్ కర్రీ వర్క్ అయితే కంపల్సరీ ఉంటుందండి. ప్రతిదానికి వర్క్ అయితే కంపల్సరీ ఉంటుంది. నేను లెనిన్ వస్తాయని చెప్పాను కదా మీకు. ఇదిగోండి ఇదే లెనిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి కట్ వర్క్ వస్తుంది. లైట్ గ్రే షేడ్ మీద పింక్ అండి. పింక్ కట్ వర్క్ బార్డర్ అయితే ఇచ్చేసారు. దుప్పట్టా అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఎక్సలెంట్ ఉందండి. నేను చెప్పడం కాదు, తీసుకున్నాక మీరు కూడా అంటారు. 2 నుంచి 2.5 అని తీసుకోండి. చాలా బాగున్నాయి. ఓకే. రీజనబుల్ ప్రైజెస్కి అయితే వస్తున్నాయండి. అస్సలు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్. శారీ దుప్పట్టా అంతా కూడా చాలా బాగుంది. ఓకే. ఇది కొంచెం మనకి ఏంటంటే గోధుమ కలర్ వస్తుందండి. 150 అండి ప్రైస్ వచ్చేటప్పటికి మీకు. ఈచ్ వన్ వచ్చేటప్పటికి 150 వస్తుంది. ఇది గోధుమ కలర్ వస్తుంది. ఓకే. ఈ విధంగా డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది. ప్రతి ఒక్కటి కూడా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇది ఇలా వర్క్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. అంటే మనకి ఫ్రంట్ పార్ట్ కనపడకపోయినా నేను అందుకే బ్యాక్ ఒకసారి తిప్పుతున్నాను మీకు. ఈ విధంగా అయితే వస్తుంది. ఎక్సలెంట్ ఉంది కలెక్షన్. అస్సలు మిస్ చేసుకోవద్దు. వాంటింగ్ ఉంటే కనుక కంపల్సరీ బుక్ చేసుకోండి. ఇది ఆర్గంజా మీద ఇలా కట్ వర్క్ వస్తుంది అనమాట. సూపర్ ఉందండి. సూపర్ ఉంది. నావీ బ్లూ అండి కలరు. ఇలా వస్తుంది. నేను 4 పొరల మీద చూపిస్తాను కలర్ మీకు బాగా తెలియడం కోసం. ఇదిగోండి ఇలా చూపిస్తాను చూడండి. ఇలా డిజిటల్ ప్రింటే వస్తుంది. స్కై బ్లూ లాగా వస్తుంది అనమాట. బార్డర్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఓకే అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఓకేనా. మరొకటి చూపిస్తాను నేను. ఇది లైట్ పర్పుల్కి లావెండర్కి మధ్యలో ఉందండి కలరు. ఇలా వస్తుంది. ఈ విధంగా అయితే ఉంటుందండి. కావాలంటే మనం దీన్ని కట్ వర్క్ కూడా చేయించుకోవచ్చు. ఈ దుప్పట్టాన్ని తీసుకుని మనం కట్ వర్క్ లాగా కూడా చేయించుకోవచ్చు. ఇలా డిజిటల్ ఫ్లవర్స్ మీద మొత్తం చికెన్ కర్రీ డిజైన్ అయితే వస్తుంది. మిస్ చేసుకోవద్దు. ఓకే అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి. ఇది వచ్చేటప్పటికి మనకి లెనిన్ వస్తుందండి ఫ్యాబ్రిక్. లెనిన్ మీద మీకు సీక్వెన్స్ వస్తుంది అనమాట. దీనికి ఒకసారి ఓపెన్ చేస్తాను నేను. ఓపెన్ చేసి చూపిస్తాను. అన్నీ కూడా ఫోల్డ్ చేసి వచ్చాయి కదా. ఇదిగోండి ఇలా వస్తుంది. చికెన్ కర్రీ మీద మీకు చికెన్ కర్రీ అంటున్నాను. మొత్తం అంతా కూడా లెనిన్ మీద ఇలా వస్తుంది అనమాట. సీక్వెన్స్ లైన్స్ వస్తాయి. డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది. ఓకే. మరొకటి చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి మనకి నాచు గ్రీన్ అంటాం కదండి, ఆ కలర్ వస్తుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇలా వస్తుంది అనమాట. ఓకే. ఎక్సలెంట్ ఉందండి. కలెక్షన్ కూడా చాలా బాగుంది. సూపర్ ఉంది. మొత్తం అంతా కూడా ఇలా ప్రింట్ అయితే డిజిటల్ ప్రింట్ వస్తుంది. బోత్ సైడ్స్ కూడా ఈ లైన్ అయితే కనిపిస్తుంది అనమాట. కలెక్షన్ అంతా కూడా ఫాస్ట్గా వేసేస్తాను. దాదాపు ఒక 60 వరకు ఉన్నాయండి. 60 వరకు ఉన్నాయి. అన్నీ కూడా ఒకే వీడియోలో చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఓకే. ఇది వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వస్తుంది. ఇలా ఫ్లోరల్తో గ్రీన్కి పింక్ షేడ్ అండి. మళ్ళీ మనకి బార్డర్ వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్. నాకు తెలిసి ఇవి మనం 2-3 డ్రెస్సెస్ మీదకి సెట్ చేసుకోవచ్చు అండి. కలరు అంతా మనకి ఇచ్చారనమాట. ఓకే. మరొకటి చూపిస్తాను చూడండి. ఇది కూడా అంతే, సేమ్ అలానే వస్తుంది. ఈ విధంగా షివోరీ లాగా కూడా వచ్చింది. ఇది ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది. బార్డర్ అంతా కూడా మనకి కనకాంబరం కలర్ వస్తుంది అనమాట. ఓకేనా. రెండు పక్కల కూడా నేను చూపించట్లేదండి, ఇలానే వస్తుంది. పొడవు కూడా ఈ బారు లెంత్ కూడా ఎక్కువ ఉందండి. మామూలుగా దుప్పట్టాస్ కన్నా లెంత్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. ఇది కూడా లెనిన్ మీద సీక్వెన్స్ వస్తుంది. ఓకే. లెనిన్ మీద ఇది కూడా సీక్వెన్స్ వస్తుంది. ఇది డిజిటల్ ఫ్లోరల్ అనమాట. ఫ్లవర్స్ వస్తాయి ఇలాగా. కలర్స్ అన్నీ కూడా ఫాస్ట్గా వేసేద్దాం.
ఇది ఆరెంజ్ అండి, బార్డర్ ఆరెంజ్, లైట్ ఆరెంజ్ కాంబినేషన్ వస్తుంది. దుప్పట్టా అంతా కూడా మనకి రెడ్ కలర్ వస్తుంది. ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది. ఓకే, మీకు కావాలి అనుకున్నది స్క్రీన్ షాట్ అయితే పంపించేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఆర్గంజా లాగా కనిపిస్తుంది. కొంచెం ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఉంటుందండి ఈ దుప్పట్టా. ఆర్గంజా అయితే కాదు, ఆర్గంజా కాదు, ఫాక్స్ జార్జెట్, కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది ఇది. ఓకే, పింక్ అండి, సూపర్ ఉంది. లావెండరిష్ పింక్ అంటాం కదా, అలా వస్తుంది అనమాట. క్లియర్గా అయితే ఫోటో అయితే తీసుకోండి ఓకే అనుకుంటే. ఓకేనా, మరొకటి చూపిస్తాను నేను. ఇది కూడా మనకి మల్టీ కలర్ లాగా కనిపిస్తుందండి, మల్టీ కలర్ లాగా కనిపిస్తుంది. బ్లాక్ కాంబినేషన్, బార్డర్ బోత్ సైడ్స్ 4 వైపులా బార్డర్ బ్లాకే వచ్చిందండి. 4 వైపులా ఇలా బ్లాక్ కలరే వచ్చింది. అన్నిటి మీదకే యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే చాలా వరకు డ్రెస్సెస్ మీదకి సెట్ అవుతుంది. ఇవన్నీ 150 అండి. ప్రైస్ వచ్చేటికి ఇన్నిసార్లు చెప్తున్నాను అని అనుకోవద్దు, 150 అయితే పడుతుంది. ఇది వచ్చేటికి లైట్ గోధుమ కలర్ వస్తుంది, బిస్కెట్ కలర్. ఓకే, ఈ విధంగా ప్రతి దానికి కూడా చికెన్ కారీ వర్క్ అయితే కన్ఫర్మ్ అండి, కామన్గా ఉంది. 1-2 వాటికి సీక్వెన్స్ వచ్చింది వర్క్ అంతే, 1-2 వాటికి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది సీక్వెన్స్ వస్తుందండి, ఇలా సీక్వెన్స్ వస్తుంది. ఓపెన్ చేస్తాను, ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా అయితే వస్తుంది. ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది, సూపర్ ఉంది. పైవైపు కూడా మనకి ఇలా వస్తుంది అనమాట. మొత్తం అంతా కూడా సీక్వెన్స్ లైన్స్ వస్తాయి. మరొకటి చూపిస్తాను నేను. ఇది కూడా ఆర్గంజా లాగా వస్తుందండి, చాలా బాగుంది. ఇది కూడా మల్టీ కలర్తోనే ఉంది. డార్క్ చాక్లెట్ బ్రౌన్, రెడ్ కలర్, బ్లాక్, ఆరెంజ్, అలా ఆ కాంబినేషన్లో వచ్చిందండి. మొత్తం ఇలా చికెన్ కర్రీ డిజైన్ అయితే ఉంది, డిజిటల్ ఫ్లోరల్తో. సేమ్ అందులోనే కొంచెం డిఫరెంట్ ఉంది, ఇది కొంచెం కలర్ డిఫరెంట్ అనమాట. ఓకే, ఇలా వస్తుంది. ఇది కలరే కాదండి, డిజైన్ కూడా డిఫరెంట్, ఇలా స్ట్రైప్స్ లాగా వచ్చింది. మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వస్తుంది. అవి మనకి వర్క్ అయితే బ్యాక్ సైడ్ కామన్ అండి, మీకు పైవైపు కనిపించకపోయినా నేను ఒకసారి తిప్పుతాను చూడండి. బ్యాక్ అంతా కూడా ఇలా వర్క్ అయితే కామన్గా వచ్చింది. చాలా బాగున్నాయండి, నేను చెప్తున్నానని కాదు, చాలా బాగున్నాయి. తర్వాత ఏంటంటే మనకి గుచ్చుకోవు, చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. గుచ్చుకోవు, చాలా స్మూత్గా ఉన్నాయి. సూపర్ ఉంది కలెక్షన్ అయితే. ఇది కూడా మల్టీ కలర్ లాగా 2-3 కలర్స్ కలిపి వచ్చాయిందండి, 2-3 కలర్స్ కలిపే వచ్చింది. గ్రీను, పెసర్ గ్రీను, మనకి పిస్తా గ్రీన్, అలా కలర్ షేడ్స్లో వచ్చిందనమాట. ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్. ఇది కూడా ఒకసారి సీక్వెన్స్ ఇది బ్యాక్ తిప్పుతాను చూడండి, ఇలా ఉందనమాట. నీట్గా ఉందండి, నీట్ ఫినిషింగ్తో ఉంది, సూపర్. మరొకటి ఇది లెనిన్ అండి, ఫ్యాబ్రిక్ వచ్చేటికి ఇది లెనిన్ వస్తుంది. ఇది కూడా మనకి డిజిటల్ ప్రింటే, డిజిటల్ ప్రింట్ మీద ఇలా సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి. ఓకే, ఈ విధంగా అయితే వస్తుంది. పింక్ అనమాట, పింక్ కలర్. మరొకటి చూస్తే ఇది కూడా లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి, ఇది కూడా ఇలా లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఈ విధంగా వస్తుంది. ఓపెన్ చేస్తాను నేను, ఇదిగోండి ఇలా వస్తుంది. ఓకేనా, ఇది కూడా మనకు కావాలంటే కట్ వర్క్ చేయించుకోవచ్చు అండి, అలా ఇచ్చారు. ఈచ్ వన్ వచ్చేటికి మనకి 150 రూపీస్ పడుతుంది, 150 రూపాయలు పడుతుందండి. ఓకే, ఇది ఎల్లో అండి, నాకు చూపించింది నేను మస్టర్డ్ ఎల్లో అనమాట. ఇది కాఫీ కలర్, లైట్ కాఫీ అంటే మరీ డార్క్ చాక్లెట్ బ్రౌన్ ఉండదు, లైట్గా వస్తుంది. మొత్తం కమలాల్లాగా సీక్వెన్స్ ఇచ్చేసారు, కట్ వర్క్ వస్తుంది. బార్డర్ ఇది కట్ వర్క్ బార్డర్తో వచ్చింది. ఓకే, ఉన్న కలెక్షన్ అంతా కూడా ఫాస్ట్గా చూసేద్దాము. ఓకే అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి. ఇది కూడా కట్ వర్క్ వస్తుందండి, ఇది కూడా మనకి కట్ వర్కే వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. 150 అండి, 150. ఇవి మనం మీటర్ లెక్క తీసుకోవాలన్నా పర్ మీటర్ వచ్చేటికి మనకి 200 లేదే రాదండి. క్లాత్ అంత బాగుంటుంది క్లాత్. ఓకే, మరొకటి ఇది కొంచెం మనకి లైట్ ఎలిఫెంట్ గ్రే షేడ్ అయితే వస్తుందండి దుప్పట్టా. ఒక్కసారి ఓపెన్ చేస్తాను. ఎలిఫెంట్ గ్రే షేడ్ వస్తుంది, చాలా బాగుంది. దుప్పట్టా అయితే మాత్రం సూపర్ ఉంది. ఈ విధంగా వస్తుంది, చాలా తేలిగ్గా ఉన్నాయి. ఇలా డిజిటల్ ప్రింట్ కూడా కనిపిస్తుంది. పైన అంతా కూడా మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ డిజిటల్ ప్రింట్ కనిపిస్తూ ఉంటుంది. నేను ఫ్యాబ్రిక్ మెన్షన్ చేసేవన్నీ కూడా లెనిన్ అండి, లెనిన్వి లెనిన్ అని చెప్తాను. మిగిలినవన్నీ కూడా మనకి ఫాక్స్ జార్జెట్ అయితే వస్తాయి. ఓకే, మిగిలినవన్నీ కూడా మనకి ఫాక్స్ జార్జెట్ అయితే వస్తాయి. ఇది కూడా మల్టీ కలర్ లాగానే వస్తుంది, డిజిటల్ ప్రింట్తో వస్తుంది, చాలా బాగుంది. మరొకటి ఈ ప్రైజెస్కి అయితే మనకి రావండి, రీజనబుల్గా వస్తున్నాయి. ఓకే అనుకుంటే కనుక మిస్ చేసుకోవద్దు, క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్కి మెసేజ్ అయితే చేసేయండి. ఓకేనా, మరొకటి ఇది కూడా చాలా బాగుందండి, ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇది కూడా 2-3 కలర్స్ మీదకి మనకి సెట్ అవుతుంది అనమాట, అలా వచ్చింది, ఇలా వస్తుంది. ఓకే,
ఇక్కడ అంతా కూడా ఒక కలర్ వస్తానండి. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి చూసారా లైట్ పీచ్ షేడ్ వస్తుంది అనమాట. డ్యూయల్ షేడ్ 2 షేడ్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది 2 కలర్స్లో ఇచ్చారు. మ్యాక్సిమం అన్నీ కూడా అలాగేనండి 2 కలర్స్ లాగా వచ్చాయి. అంచు వచ్చేటప్పటికి మనకి ఒక డార్క్ కలర్ వస్తుంది, దుప్పట్టా అంతా కూడా ఒక కలర్ వస్తుంది. ఇది కూడా అంతే. ఇది కూడా మనకి ఆరెంజ్ థ్రెడ్ అనమాట. బార్డర్ అంతా కూడా మీకు ఆరెంజ్ థ్రెడ్ అయితే వచ్చేసింది. ఇదంతా కూడా పింక్ వస్తుంది, మధ్యలో అంతా కూడా మనకి పింక్ అయితే వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా డిజిటల్ ప్రింట్తో పాటుగా సైడ్ వచ్చేటప్పటికి మనకి అలా వర్క్ వస్తుందండి. అలా వర్క్ వస్తుంది. 2 పక్కల కూడా ఇలా వర్క్ అయితే ఇచ్చేసారు. కలెక్షన్ ఫాస్ట్గా అయితే చూసేద్దాం ఉన్నవన్నీ కూడా మనం. ఇది గ్రీన్ అండి, గ్రీన్ కలర్ వస్తుంది. ఈ విధంగా మనకి వర్క్ అయితే వచ్చేసింది. ఈ విధంగా చికెన్ కర్రీ వర్క్ అయితే వచ్చేస్తుంది. అంటే ఓపెన్ చేసి వేస్తేనే మీకు తెలుస్తుందని నేను ఓపెన్ చేస్తున్నానండి. మామూలుగా 4 బ్యాట్ల మీద కూడా మనం వేసేయచ్చు కానీ ఇలా వేస్తే మనకి బాగా అర్థమవుతుంది కదా. తర్వాత ఇది లావెండర్ వస్తుందండి, కలర్ వచ్చేటప్పటికి లావెండర్ వస్తుంది. ఇది కూడా ఒకసారి చూపిస్తాను. ఇది టసర్ వస్తుంది, టసర్ లాగా వచ్చిందండి ఫ్యాబ్రిక్. కొంచెం టసర్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. టసర్ కాదులేండి, టసర్ కాదు. ఓకే, ఈ విధంగా లావెండర్ షేడ్లో వచ్చింది. మొత్తం అంతా కూడా మనకి పింక్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. ఇది కట్ వర్క్ వస్తుందండి. ఈ దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి కట్ వర్క్ వచ్చింది. ఇది చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇలాగా కట్ వర్క్ అయితే వచ్చేసింది. ఈ విధంగా మొత్తం చికెన్ కర్రీ వర్క్ అయితే ఇచ్చేసారు. తర్వాత మనకి బ్రౌన్లోనే ఇది డార్క్ ఎలా ఉంటుందంటే డార్క్ చింతపిక్క కలర్ వస్తుందండి. కలర్ వచ్చేటప్పటికి డార్క్ చింతపిక్క కలర్ వస్తుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. అన్నీ కూడా ఈచ్ వన్ వచ్చేటప్పటికి మీకు 150 పడతాయండి. షిప్పింగ్ మాత్రం మీరు ఒకటి తీసుకున్న 60 రూపీస్ అయితే పే చేయాలి. మీకు 60 రూపాయల షిప్పింగ్లో 5 చున్నీలు 5 నుంచి 6 వరకు కూడా ఇద్దామండి. 6 చున్నీల వరకు ఇద్దాము. మీరు 2 తీసుకున్న 60 రూపాయల షిప్పింగ్ అయితే పే చేయాలి. పెట్టేదే లో ప్రైజెస్ అండి, దయచేసి ఎవరు కూడా బార్గెనింగ్ అయితే చేయొద్దు. ఇది వచ్చేటప్పటికి మనకి పింక్ వస్తుందండి, లైట్ పింక్ షేడ్ వస్తుంది. సూపర్ అండి, చాలా బాగుంది. మొత్తం అంతా కూడా ఇలా గోల్డ్ జరీ వీవింగ్ అయితే 2 పక్కల ఇచ్చేసారు. మొత్తం అంతా మనకి చికెన్ కర్రీ వర్క్ అయితే మామూలుగా నార్మల్గా వచ్చేసింది అనమాట. ఇది కట్ వర్క్ వస్తుందండి. ఇందాక సేమ్ నేను ఒక బ్రౌన్ చూపించాను కదా, అది లైట్ చాక్లెట్ బ్రౌన్ అండి అన్నాను. ఇది డార్క్ వస్తుంది. ఇది డార్క్ బ్రౌన్ వచ్చి ఈ ఫ్లవర్ అనేది తేడా ఉంటుందండి. మీరు చూసి బుక్ చేసుకోండి, ఓకేనా. కన్ఫ్యూజన్ వద్దండి మనకి. ఇది వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వస్తుంది. ఇది కూడా డిజిటల్ ఫ్లవర్సే వస్తాయి దుపట్టాకి. ఇది కూడా డిజిటల్ ఫ్లవర్సే వస్తాయి. కాస్త ఫాస్ట్గా అయితే చూపించేస్తాను. ఇంకొక 10 ఉంటాయి అనుకుంటా, కొంచెం ఓపిక్గా చూసేసేయండి. ఇది కూడా వచ్చేటప్పటికి మనకి పింక్లోనే డార్క్ పింక్ కలర్ అయితే కనిపిస్తుంది. డార్క్ పింక్ అంటే లైట్ పింక్ షేడ్స్తో అయితే ఈ దుప్పట్టా అయితే మనకి అవైలబిలిటీలో ఉంది. చాలా బాగున్నాయండి, కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఓకే, గ్రీన్, ఇది గ్రీన్ కలర్ అండి. ఇది కూడా సూపర్ ఉంది. ఈ విధంగా అయితే వస్తుంది. నచ్చితే కనుక మీరు వాట్సాప్కి మెసేజ్ అయితే చేసేయండి. చాలా బాగున్నాయండి, ఎక్సలెంట్ ఉంది కలెక్షన్. ఓకే, డిఫరెంట్గా ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఉంటాయి. ఈ విధంగా అయితే వస్తుంది. ఇది కూడా 2 షేడ్స్లో కనిపిస్తూ ఉంటుంది, 2 కలర్స్లో కనిపిస్తుందండి. ఇది కూడా మరొకటి ఇది సీక్వెన్స్ వస్తుందండి. దుపట్టా అంతా కూడా డిజిటల్ ప్రింట్తో పాటుగా పిస్తా గ్రీన్ కలర్ అనమాట. క్రాస్ లైన్స్ వచ్చాయి. దుపట్టా అంతా కూడా ఇలా సీక్వెన్స్ వస్తుంది. ఓకే, ఇలా ఫ్లవర్స్ అక్కడక్కడ కూడా బంచెస్ లాగా ఇచ్చేసారు. చాలా బాగుంది. ఇది కూడా మరొకటి ఇది మెంతి ఎల్లో కలర్ లాగా వస్తుందండి. రెడ్ ఫ్లవర్స్ ఇచ్చేసారు దీని మీద. ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇది ఒక బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ ఉంది. గ్రే మీద బ్లాక్ కలర్ కాంబినేషన్ లాగా వచ్చేసింది. చాలా బాగుంది. ఇది కూడా సూపర్ ఉందండి, ఇలా వస్తుంది. ఓకేనా. ఓకే అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసి పంపించండి. సేమ్ అండి అదే ఫ్యాబ్రిక్లో మనకి ఇది కూడా. ఇది కావాలంటే మనం కట్ వర్క్ లాగా చేయించుకోవచ్చు అండి, ఎందుకంటే డిజైన్ మనకు అలా ఇచ్చారు కాబట్టి మనం కట్ వర్క్ లాగా చేయించుకోవచ్చు. దీని మీద కూడా బ్లాక్ కలర్ ఈ థ్రెడ్ ఇదంతా కూడా మీకు ప్రింట్ కాదండి, వర్క్. ఓకే, నేను బ్యాక్ తిప్పుతున్నాను చూడండి, వర్క్ అనమాట. ఓకే, ఈ బ్లాక్ అంతా కూడా వర్క్. ఇక్కడ కూడా ఇది కూడా వర్కే, సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ. ఓకేనా, చాలా బాగుందండి. మన వల్ల వర్కులు చేయించుకోవాలన్నా చాలా ప్రైజెస్ పెట్టుకోవాలి. ఇది పీచ్ కూడా కాదండి, పేస్టల్ షేడ్ వస్తుంది. ఇందాక ఒకటి పింక్ చూసాం కదా, సేమ్ అదే స్టైల్లో ఇది పేస్టల్ షేడ్. అటు పీచ్ కాదు, ఇటు లైట్ బిస్కెట్ కలర్ కాదు, అలానే శాండిల్ కలర్ కూడా కాదు, పేస్టల్ కలర్ వస్తుంది. ఇది రెడ్ కలర్ అండి, మంచి రెడ్ కలర్కి మెరూన్ డార్క్ బార్డర్ వచ్చేటికి కొంచెం మెరూన్ స్టైల్ బార్డర్ అయితే ఇచ్చేసారు. ఇదంతా కూడా ఫ్లవర్స్ వస్తాయి. ప్రతి దానికి కూడా చికెన్ కర్రీ వర్క్ అయితే కామన్ అండి, కామన్గా అయితే ఇచ్చేసారు. 1-2 మాత్రం సీక్వెన్స్ వచ్చాయి. ఇది లెనిన్ మీద చికెన్ కర్రీ వర్క్ ప్లస్ ఏంటంటే మీకు బార్డర్ అంతా కూడా ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ వస్తుంది.
అది కూడా చాలా మెత్తగా ఉందండి, అసలు గుచ్చుకోవట్లేదు, వర్క్ కూడా చాలా బాగుంది. మరొకటి చూపిస్తాను నేను. ఇదండి, ఇది ఆర్గంజా లాగా వస్తుంది అనమాట, ఫ్యాబ్రిక్ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఎగ్జాక్ట్గా మీకు వీడియోలో కనిపించే కలర్ అయితే క్లారిటీ అండి, ఆ కలర్ అయితే ఉంటాయి. అయితే మన దగ్గర ఇంకొక 2 ఉన్నాయి, అవి కూడా నేను వేసి చూపించేస్తాను. ఇది వచ్చేటికి మీకు డోలా మీద టిష్యూ వస్తుందండి, ఓన్లీ టాప్ అవుతుంది. ఇది ఎలా అంటే 12 ఇయర్స్ అండి, 10 to మీకు 13 అలా ఇయర్స్ వరకు పిల్లలకి సరిపోతుంది. ఓకేనా, మరీ పెద్దవాళ్ళకి అయితే బాగోదండి, అంటే హైట్ తక్కువ ఉంది, పొడవు తక్కువ ఉంది, బాగా పొడవుగా ఉన్న వాళ్ళకైతే తీసుకోవద్దు, ఎందుకంటే నీస్ వరకు కూడా రాదు. ఓకేనా, ఇవి సింగిల్ పీసెస్ ఉన్నాయి, నేను చూపిస్తున్నాను. ఇది ఫ్రంట్ అండి, బ్యాక్ వచ్చేటికి ఈ విధంగా ఉంటుంది, నీమ్ జరీ వస్తుంది, అలానే గుచ్చుకోదు, చాలా బాగుంది. తర్వాత మనకి హ్యాండ్స్కి మళ్ళీ క్లాత్ ఇచ్చారు విడిగా, హ్యాండ్స్కి మళ్ళీ ఇదిగోండి ఇలా ఫ్యాబ్రిక్ హ్యాండ్స్కి అయితే విడిగా వస్తుంది. సేమ్ అందులోనే పింక్ ఒకటి ఉంది. ఇవి ఈచ్ వన్ ఉన్నాయండి, ఈచ్ వన్ ఉన్నాయి. 350 పడుతుంది ఇది. ఓకే, డోలా మీద టిష్యూ వస్తుంది అనమాట, బుటా వచ్చేటప్పటికి ఇవి 350 పడుతుందండి. మీకు తెలుసు కదా, టాప్ క్లాత్ 399 పెట్టాం మనం, 50 రూపీస్ తగ్గింపులు అయితే వస్తుంది. ఇది కూడా బ్యాక్ ఇలా వస్తుంది, బ్యాక్ కూడా మీకు ఇలా అంచు అయితే ఇచ్చేసారు. దీనికి కూడా హ్యాండ్స్కి అనేది మనకి విడిగా క్లాత్ అయితే వస్తుందండి, విడిగా క్లాత్ అయితే ఇలా హ్యాండ్స్కి అనేది ఇచ్చేసారు. 2 హ్యాండ్స్ అయితే చక్కగా తీసుకోవచ్చు, అవి కూడా 3/4 హ్యాండ్స్ వరకు మనం తీసుకోవచ్చు. సేమ్ దీని మీదకి కావాలి అనుకుంటే సెల్ఫ్ దుప్పట్టా కూడా ఉంది మన దగ్గర, లేదు విడిగా కూడా కావాలన్నా తీసుకోండి. రాణి పింక్ సూపర్ ఉందండి, దుప్పట్టా కూడా చాలా బాగుంది, దుప్పట్టా కూడా 350. ఇదండి ఇవాళ కలెక్షన్. వీటిలో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.